హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తానండి. ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి ఫిష్ ఫ్రై ఒక 5 ముక్కలు ఉన్నాయండి. ఒక 5 ముక్కలు ఉంటే మొన్న కూర ఉండేనంటే కూర పెట్టలేదు. ఒక 5 ముక్కలు ఉండే కానీ ఈరోజు ఫ్రై చేశానండి 5 ముక్కలు. చూసారా? దీని ప్రాసెస్ మొత్తం ఎలాగో ఏంటో మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు పెట్టప్పుడు చెప్తే చూడండి. ముందు చేపలు శుభ్రంగా చేసుకుని వాటిని వేసి అవన్నీ కట్ చేసి నీట్గా పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని దాంట్లో నిమ్మకాయ, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ పిండి బాగా కలిపేయాలండి. దాన్ని నీట్గా అదిగోండి నీట్గా కలిపేయాలండి. కలిపేసి ఒక 2-3 గంటలు అలా ఉంచాలండి. పెరుగు కూడా వేసి నీట్గా కలిపేయాలండి. ఉంచేసాక దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి సరే అలాగే వేగిపోయిందో చక్కగా పెద్ద ఫిష్ చేప అండి ఇది. చూడండి ఎలా వేగిపోయింది, ఎర్రగా వేగిపోయింది బాగా. 5 ముక్కలండి, 5 ముక్కలు చేసాను. చూడండి ఎలా ఉంటుందో ఏంటో మీకు. 5 ఉన్నాయి కానీ చేశానండి. ఇదిగోండి బాగుందండి, చాలా టేస్ట్ బాగుంది. ఫిష్ ఫ్రై చాలా జాగ్రత్తగా మాడకుండా చక్కగా ఇలా ఎర్రగా వేసుకోవాలండి. పైన కొత్తిమీర జల్లుకోవాలండి లైట్గా చక్కగా ఉడికాక. చూడండి అలాగా. పొద్దున వండింది నేను మెత్తల్లో దోసకాయ అండి. ఇవ్వండి మెత్తల్లో దోసకాయ. పొద్దున కర్రీ ఉంది, అన్నం పెట్టుకుంటున్నాను. మెత్తల్లో దోసకాయ పొద్దున వండిన కర్రీ ఉంది కాబట్టి ఆ ఫిష్ ఫ్రై చేసానండి. నేను తింటున్నాను, మీరు తిన్నారా? మీరు ఏం కూర కామెంట్ సెక్షన్లో పెట్టండి. లాంగ్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరూ కూడా గాడ్ బ్లెస్ చేయండి. మీ అందరు కూడా చర్చిలకు త్వరలో వెళ్దాం అనుకుంటున్నామండి. మళ్ళీ ఆ చర్చిలు మొత్తం మీకు పెడతామండి. చాలా దూరం వెళ్ళాలనుకున్నాం. మళ్ళీ ఆ చర్చిలు కూడా పెడతాం మీకు. లాంగ్ వీడియోలు షార్ట్లు మొత్తం పెట్టానండి. ఫస్ట్లో ఎలా పెట్టాను. ఎండకి అసలు బయటకు రాబాకండి. మా మనవడికి మా మనవరాలకి 10 రోజులు బట్టి బాగుంటలేదండి. వాంతులు విరేచనాలు మా మనవడికి ముందు. తర్వాత ఈ పిల్లలకు కూడా ఇవాళ వాంతులు విరేచనాలు అయ్యాయండి. చిన్న పాప అండి, 11వ నెల అండి పిల్లకి. ఇవాళ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే కొద్దిగా బెడ్లో ఇన్ఫెక్షన్ చాలా మందికి ఇలాగా వస్తుందన్నారండి. ఆ పిల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. చిలాన్ పెట్టాలన్నారండి. చిలాన్ పెట్టాలంటే ఆ పిల్ల తట్టుకుంటుందో లేదో చిలాన్ పెట్టలేదండి. ఆ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించారండి. ఇన్ఫెక్షన్ ఉందన్నారు. కానీ మందులు అరుగులు అవి ఇచ్చారండి. చిన్నపిల్లలకి అరుగులేనండి. చిలాన్ పెట్టాలన్నారు కానీ తట్టుకుంటూ లేదండి. చిన్నపిల్లలు కదా లాగేసుకుంటామని వద్దన్నారంటండి. పిల్లలకి బాగా వాంతులండి. చిన్నపిల్లలు అస్సలు బయటకు రానివద్దండి. మీరు పెద్దోళ్ళైనా ఏదైనా పని ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా రండి. ఎక్కువ మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తాగండి, కొబ్బరి పండు నీళ్ళు తాగండి. జ్యూస్ని ఇంట్లో చేసుకుని తాగొచ్చండి. మనం న్యాచురల్గా సొంతంగా ఆరోగ్యం కాపాడుకోండి. చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్ ఫ్రై వేసుకుంటున్నానండి. ఇవి కూడా మొత్తం ఇవ్వండి 5 ముక్కలు. ఇవ్వండి చూసారా? చాలా బాగా టేస్ట్ మట్టి చాలా బాగుందండి. వేసవకాలం ఎక్కువ శాతం మీరు చేపల కర్రీ కానీ కర్రీ తినలేని వాళ్ళు ఫిష్ ఫ్రై కానీ చేసుకోండి. వేసవకాలం చల్లదనానికి. చికెన్ అవి బాగా వేడిగా మట్టి కొంచెం తగ్గివ్వండి, తర్వాత తినండి చికెన్. ఇప్పుడు మట్టి ఫిష్ తినండి ఎక్కువ శాతం. కర్రీ వండుకోండి, ఫ్రై చేసి తినండి. చాలా ఆరోగ్యానికి కాపాడుకోండి. బాగుందా? చాలా బాగుంది. సొంతం చేసుకున్నాం కదా, బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి.